तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। ॐ उग्रं वीरं महाविष्णुं गलं तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्यो नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। Hare Krishna. So, and yesterday I went to Hare Krishna Golden Temple, Narasimha Swami Abhishekaaniki. I have seen Mukunda Priya, Menaja, వీళ్ళందరినీ చూశాను. సో వెరీ నైస్. సో భక్తిలో అందరు బాగున్నారు చక్కగా. వెరీ గుడ్. సో ఓకే, మనము ఇప్పుడు వరకు మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము అంటే ఇక్కడ వరకు యావానర్థ ఉదపాని వరకు మనం కంప్లీట్ చేసేసాము ఇక్కడ వరకు. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ శ్లోకా నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, మనకు మన బాడీ దొరకడం అనేది పూర్వజన్మ సుకృతం. వాట్ యు హ్యావ్ గాట్, మన బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అనేది పూర్వజన్మ సుకృతం తోటి వస్తుంది. సో దానితోటే మనము ఎలా ఎదుర్కొంటాము అనేది కూడా జరుగుతుంది అనమాట. ఎలా ఎదుర్కొంటాము కొన్ని ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్, వీటి నుంచి మనం ఎదుర్కోవడం అనేది కూడా దాంతో జరుగుతుంది. కొన్ని ఎదుర్కొని బయటపడ్డాం కదా మనము. సో ఆ బాడీ, మనకి ఇంత మంచి బాడీ ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు అనంటే పూర్వజన్మ సుకృతమే. మనం ఏదో చేసుకుంటేనే ఈ బాడీ దొరికింది. సో మనకున్న దాని వచ్చిన బాడీ తోటి మనం ఎదుర్కోగలిగాము. సో ఇంకా ముందు కూడా ఎదుర్కోవాలి. ఎలా అంటే భక్తిలో కంపల్సరీ మీరు ఉండాలి. నేను చెప్పేది అది, భక్తిలో కంపల్సరీ మీరు ఉండాలి. ఇందులో ఉంటేనే మీకు మంచిది. ఓకే, నౌ లెట్ us గో టు శ్లోక నెంబర్ 2.59. ఇక్కడ నుంచి స్టార్ట్. సో మనం ఎవరికైనా ఇద్దాం, ఇది ముకుంద ప్రియాకి ఇద్దాం ఈరోజు. వెయిట్ ముకుంద ప్రియ చెప్పు నాన్న, నేను చెప్తాను అందరికి. విషయాన్ని వర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది దీని గురించి మీరు చూస్తుండండి. ఇది యాక్చువల్గా దేని గురించి చెప్తున్నారు అనేది. ఆ లోపల అందరితోటి నేను ఒకసారి చెప్పిస్తాను. సో నెక్స్ట్ మేనజా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యమృతోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వెరీ నైస్. నెక్స్ట్ దీత్య. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహ్లాద్. దీని గురించి ఏంటి ఎవరైనా చెప్పగలరా? స్మాల్ డిస్కషన్, 2 minutes అంతే. ఏం లేదు, ఇక్కడ హయ్యర్ టేస్ట్కి వెళ్ళండి అని చెప్తున్నాడు అంతే కదా, అంతేనా? అవును మాతాజీ.
మనము సెన్స్ ఎంజాయ్మెంట్స్ కి వెళ్ళిపోయి ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనమందరం జైల్లో ఉన్నాము. ఎందుకు జైల్లో ఉన్నాము? వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. సో ఇక్కడ కూడా మన ఇంటర్నల్ గా కూడా మనకి లోపల కూడా ఎట్లా ఉంది? జైలు ఉంది. ఇక్కడ కూడా తప్పు చేస్తే జైల్లో పెడతారు కదా. అలాగే మనకు కృష్ణ దగ్గర ఉన్న వాళ్ళము వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మనకు కొన్ని డిసీజెస్ వచ్చాయి. ఏం డిసీజెస్ మనకి ఉన్న డిసీజెస్ చెప్పండి? బుద్ధి, అహంకారం. అది మన లోపల ఉన్న లోదుస్తులు, అది ఓకే. ఆ మనసుకు కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్ ఏంటి? కోపము, ఈగో, విపరీతంగా అహంకారం పెరిగిపోవడము, జెలసీ ఫీలింగ్స్. క్రోధం అంటే కోపం, అదే జెలసీ. కామ క్రోధ లోభ రైట్. ఇవన్నీ విపరీతంగా అవన్నీ వచ్చేసిన తర్వాత కొంచెం వచ్చినా చాలు ఏమవుతుంది? కృష్ణ విల్ కీప్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, వేరే వరల్డ్ లో పెట్టేస్తాడనమాట. నువ్వు ఇక్కడ కాదురా, కృష్ణలోకంలో ఉండే అర్హత లేదు నీకు. నువ్వు ఎక్కడుండాలి? నీకు సపరేట్గా ఒక మాయాలోకం ఉంది, ఆ లోకంలో నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి ఇక్కడ వేసేసాడు మనందరినీ. సో మనం ఇక్కడ వచ్చేసిన తర్వాత మనము అట్లీస్ట్ మనం తెలుసుకుంటున్నాం భగవద్గీత, కృష్ణ ఇది చదివి మనం కొంచెం తెలుసుకుంటున్నాం. ఓహో, మన ఈ లోపల కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అవి తగ్గించుకోవాలంటే ఏం చెప్పాడు ప్రభుపాద? చాంట్ చెయ్యండి రా, శుద్ధి అవుతుంది, మీ మనస్సు శుద్ధి అవుతుంది, చాంటింగ్ చేయండి అని మనకు మంచి గురువు దొరికాడు మనకి. ఇలా గురువు దొరకని వాళ్ళంతా ఏమవుతుంది? అగైన్ అండ్ అగైన్ బర్త్ డెత్ ఈ లోకంలోనే ఉండిపోతారు, ఇక్కడే ఈ జైల్లోనే ఉండిపోతారు. దిస్ ఇస్ డిఫరెంట్ లోక విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ జైల్ అన్నమాట. ఈ జైల్లోనే ఉండిపోతారు. సో ఈ జైల్లో ఇంకా ఎక్కువ నీకు తప్పులు చేసావనుకో, అది ఎలా చూపెడుతుంది శిక్ష? డిసీజెస్, న్యాచురల్ కలామిటీస్ ఉంటాయి, వెర్త్ కేక్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే నువ్వు ఎవరో ఒక పిచ్చి రిలీజియన్లో పుడతావు, దరిద్రమైన రిలీజియన్లో పుడతావు. ఆ దరిద్రమైన రిలీజియన్లో నానా తంటాలు పడుతూ ఉంటావు, డిస్ట్రక్షన్ ఉంటుంది అక్కడ, చాలా విధాలుగా అన్నీ ఉంటాయి ఇంకక్కడ. అట్లాంటి ప్లేసెస్లో పుడుతూ ఉంటావు అనమాట. సో ఇది ఒక జైల్. ఈ జైల్లో నువ్వు దేని వల్ల తప్పులు చేసావు? నీకున్న డిసీజెస్. ఆ డిసీజెస్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు మీనచ్చ చెప్పింది కదా, క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతోటి అంటే ఈ జలసీ ఫీలింగ్స్ ఉంటాయి, అహంకారంతో జంతువులను చంపుకొని తినడాలు, ఇట్లాంటి అన్ని పిచ్చి పిచ్చి పనులు నువ్వు అనుకుంటావు నేనేం తప్పు చేయట్లేదు, ఇది మా ఫ్యామిలీలో ఇది అందరు చేస్తారు ఇలా తినడము, మేము చేస్తే తప్పు లేదు అని ఏదేదో చెప్తూ ఉంటావు. కానీ దట్ ఈస్ నథింగ్ బట్ రాంగ్. నీ ఫ్యామిలీ అంతా చేసే తప్పేరా అని నీకు తెలీదు. వెన్ యూ విల్ గెట్ టు నో వెన్ యూ రీడ్ భగవద్గీత. ఇలా చెప్పే వాళ్ళు ఎవరన్నా ఒక గురువు ఉండి అలా కాదురా, ఇలా బతకొద్దు, ఇవన్నీ డిసీజెస్ రా, ఇలా ఈ కోపాలు వీటితోటి తప్పులు చేయొద్దు, అది ఇదని చెప్తే అప్పుడు మీకు తెలుసుకుంటారు. ఎట్లా ఇవి తప్పులని నీకు ఎలా తెలుసు? ఒక్కసారి నువ్వు జైలుకి వెళ్ళి వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని అందరినీ నువ్వు అబ్జర్వ్ చేస్తే, వాడు కోపంతో చేస్తాడు. ఫస్ట్ థింగ్ వాడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి చంపేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. లేకపోతే తాగుతాడు, విపరీతంగా తాగేసి ఏదో ఒక తప్పు చేసేస్తాడు. అంటే తెలియదు కదా, తాగినప్పుడు వాడికి ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. సో ఇలాంటి అన్ని వీటి చుట్టే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రభుపాద అందుకే ఇంటాక్సికేషన్ వద్దురా, నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఎన్నో నియమాలు పెట్టాడు అందుకే. సో యూ షుడ్ ఫాలో దట్. నీకు మంచి గురువు దొరికాడు. ఎవరు ఆ గురువు? ఎవరు? హీఈస్ ఎ మెసెంజర్, హీఈస్ నథింగ్ బట్ హూ కేమ్ ఫ్రమ్ గోలోక. కృష్ణ దగ్గర నుంచి వచ్చిన వాడే ఉంటాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బుద్ధుడు కూడా అక్కడి నుంచి వచ్చాడు. సో బుద్ధుడు కూడా ఏం చేస్తాడు? అందరిని మార్చడానికి ఫస్ట్ ఒక స్టెప్ తీసుకొని, అరే నేను కూడా వేదాలు నమ్మనరా, ఇట్లా ఉండండి అని చెప్పాడు. తర్వాత ఎవరు వచ్చారు? శంకరాచార్యులు వచ్చారు. అద్వైతం అని ఒకటి తీసుకొచ్చాడు. అద్వైతంలో ఏంటి? ఇంకొంచెం వేదాలు నమ్ముతా నేను అని చెప్పాడు అనమాట
శంకరాచార్యుడు. అప్పుడు అందరు అట్రాక్ట్ అయ్యారు. అప్పుడు ఆఫ్టర్ బుద్ధ శంకరాచార్య కేమ్. అట్లా మెసెంజర్స్ వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు. తర్వాత అద్వైతం నేర్పిన తర్వాత ద్వైతం మధ్వాచార్యులు వచ్చారు. మధ్వాచార్యులు వచ్చి ఇంకొకటి చెప్పారు. చెప్పి వేదాలు నమ్మాలి ఎందుకంటే అని ఆయన ఒకటి చెప్పాడు. తర్వాత శ్రీల ప్రభుపాద వచ్చారు. వచ్చేసి అచింత్య అభేద తత్వాన్ని తీసుకొచ్చి ఇలా అని ఇప్పుడు మనకి నేర్పించేది అనమాట. అది ఇలా ఇట్లా సోల్ ఉంటుంది, పరమాత్మ ఉంటాడు, సోలు పరమాత్మ ఒకటి కాదు, ఈ సోలు పరమాత్మలో ఒక చిన్న అణువులాగా ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట మన ప్రభుపాద. సో అలా మనకి ఎవరో ఒకరి తర్వాత ఒకరు పంపిస్తూనే ఉంటాడు అన్నమాట కృష్ణ. ఇట్లా అట్రాక్ట్ అయిన వాళ్ళు ఏమవుతారు, జైలు నుంచి రిలీజ్ అవుతూ ఉంటారు. హూ విల్ గెట్ అట్రాక్టెడ్ టు గురు, దెన్ వాళ్ళందరు జైలు నుంచి కథం రిలీజ్ అవుతూ ఉంటారు అనమాట. అంటే ఎందుకంటే మనం చూస్తాం కదా, జైల్లో కూడా మంచి బిహేవియర్ ఉన్న వాళ్ళని వదిలేస్తారు జైలు నుంచి. అలాగే మనం కూడా రిలీజ్ అవుతాము ఎప్పుడైతే మంచి బిహేవియర్, వెన్ యూ విల్ గెట్ ఏ గురు అండ్ వెన్ యూ ఫాలో దట్ గురు, మనం రిలీజ్ అవుతూ ఉంటాము. సో దట్ ఈస్ వాట్ హయ్యర్ టేస్ట్ అంటే. అది వెన్ యూ ఫాలో గురు, దట్ ఈస్ హయ్యర్ టేస్ట్. దానికి అట్రాక్ట్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ వాట్ 2.59 అందరు చెప్పేశారు అనుకుంటా. 2.59. లెట్ us గో టు అనదర్ శ్లోక 62కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ. నెక్స్ట్ ఇది మనకు ఫస్ట్ మేనేజర్ చెప్తుంది. మేనేజర్ చెప్పమ్మా. ధ్యాయతో విషయాత్ పుప్సః సగ్గస్తేషుపజాయతే సగ్గాత్ సజ్జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఆహ్లాద్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ముకుంద ప్రియ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీప్య. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మొత్తం చెప్పాలి, అప్పుడే బంద్ చేయాలి. ఓకే, చిన్నగా పోయింది ఎక్కడో నాకు తెలియదు. ఓకే, సురేందర్ కూడా వచ్చారు. వెరీ గుడ్. మెల్లమెల్లిగా ఒక్కొక్కరు మెల్లగా దిగుతున్నారు అనమాట. ఓకే, అతుల్య. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. వండర్ఫుల్ తల్లి. ఓకే, మనం ఇంకొక శ్లోక చెప్పమ్మా. ఇది అవును, దీని గురించి మాట్లాడుకోవాలి. ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరు? కృష్ణారాధ్య. వెయిట్ ఆల్ ఆఫ్ యూ వెయిట్. కృష్ణారాధ్య చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. వండర్ఫుల్, చక్కగా చెప్పారు. ఓకే, చెప్పండి అమ్మా, దీని గురించి ఏంటి ఇప్పుడు? ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆ శ్లోకం ఏంటి చెప్తా. మనం దేని మీద అయితే అవి చేయకూడదు అనుకుంటామో వాటి మీద ఇంద్రియాలు ఇంట్రెస్ట్ చూపిస్తాయి. వాటి వల్ల మనకి కామము క్రోధము పెరుగుతాయి. రైట్, వెరీ గుడ్. ఎంత బాగా చెప్పింది అతుల్య. కొంచెం అర్థమవుతుంది. లైక్ నేను ఒక చిన్నది కూడా చెప్పాను. ఏంటి, ఐస్ క్రీమ్స్ తోటి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. అలా అయితే ఏంటి అంటే లైక్ సెన్సెస్ మీద ఊకే కాన్సన్ట్రేషన్ అనమాట. ఏది మన సెన్స్ మనకి చెప్తూ ఉంటది కదా, అది చెయ్యి ఇది చెయ్యి. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ అలౌడ్ యాజ్ పర్ రూల్. అంటే మనకు ప్రభుపాద చెప్పింది అంటే మన గురువుని నమ్మాలి కదా, లేకపోతే ఈ జైలు నుంచి విడుదల కాము. గురువు నమ్మాలి కదా. సో గురువు ఏం చెప్పారు, దాని మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే లైక్
గురువు మీట్ ఈటింగ్ వద్దు అని చెప్పారు, సపోజ్ చెప్పారు కదా. కానీ మనకి ఎవరైనా చెప్తారు, అరే ఏంట్రా పాపనోళ్ళలాగా నువ్వేంటి ఏమన్నా పెద్ద పాపనోడు అన్నాడు తిందాం రా అని చెప్పారనుకో ఎవరైనా, చెప్పినా కానీ కూడా మనం వెళ్ళొద్దు. నేను బ్రాహ్మణ్ కాకపోయినా నేను ఇప్పటి నుంచి నేను బ్రాహ్మణ్ స్వీకరించాను రా, నేను రాను అని చెప్పాలి గట్టిగా. కానీ వాడు చెప్తాడు, అరే ఏంట్రా నువ్వు ఏంటి మన బ్రాహ్మణ రా తిందాం రా, నీకు మంచి ఫుడ్ నువ్వు మిస్ అవుతున్నావు ఈ వరల్డ్ లో, అది ఇదని తీసుకెళ్ళిపోతాడు. కానీ వాడికి తెలియదు వాడు జైల్లో ఉన్నాడని. నీకు తెలుసు కదా జైల్లో ఉన్నావని. సో నువ్వేం చేయాలి, నీకు ఎలా ఉండాలి, అమ్మో నాకు వద్దు ఇవన్నీ, నేను వీటి నుంచి దూరం ఉంటా అని నీ మనసు చెప్తూ ఉండాలి. మనసు ఎప్పుడు ఫ్రెండ్స్ ఏది చెప్తే అది పీకుతూ ఉంటది అనమాట. మన ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటది. కానీ నీకు బుద్ధి ఇచ్చాడు కదా ప్రభుపాద్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ చెప్పినది అంత బుద్ధికి తెలుసు, ఇంటెలిజెన్స్ కి తెలుసు. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు దేనితో వెళ్ళిపోతాం బయటికి, మనస్సు బుద్ధి అహంకారం. ఈ ఇంటెలిజెన్స్ కి ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసు కదా, అది చెప్తూ ఉంటది వద్దు నువ్వు చేసేది రాంగ్ అని చెప్తూ ఉంటది. కానీ మనసుకి ఏది బుద్ధి చెప్పింది గట్టిగా వింటే, బుద్ధి చెప్పింది వింటే మనసు ఆగిపోతుంది అనమాట. నేను రాను నువ్వు వెళ్ళు, నాకు ఇష్టం లేదు, నేను తినను, నాకు అవన్నీ చేయకూడదు నేను అని. ఎందుకు ఇవన్నీ చేయొద్దు అని అంటే, ఇప్పుడు బ్రాహ్మణ్స్ అందరు తరిగిపోతున్నారు. అందరూ కూడా ఈ పబ్స్ కి ఈ ఇంద్రియ సుఖాలకి విషయముల మీద. అక్కడ ఏంటి విషయములు అంటే అవే. ఏం విషయము, పబ్బులు ఒక విషయము, టీవీ ఒక విషయము, యూట్యూబ్ ఒక విషయము, ఇవన్నీ విషయాలే. వీటి మీద చింతన, వాటి మీద ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనమాట మనిషి. ఈ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినవంటే, వాటి మీద ఎక్కువ నువ్వు ఇంట్రెస్ట్ చూపెట్టి దాని మీదనే మమకారం అంటే ఇంట్రెస్ట్ చాలా. అది సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటాడు, లేకపోతే అసలు నిద్రనే పట్టదాడికి. పొద్దుట లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏం పంపారు ఏంటి ఏం కథ అని. సో వీటి మీద నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో, నువ్వు అప్పుడు దీంతోటే నువ్వు ఎప్పుడైతే దీని మీద ఎక్కువ మమకారం పెంచుకుంటావో, అప్పుడు నెక్స్ట్ నీకు వచ్చేది ఏంటి, కోపము. కోరికల నుండి క్రోధం ఉత్పన్నం అవుతుంది, అదే చెప్తున్నాడు. అది కోపం అనేది ఏంటిది, ఇంకా నేను ఇక్కడ ఉంచేదే, అదొక డిసీజ్. ఆ డిసీజ్ వస్తుంది రా అని చెప్తున్నాడు. ఆ డిసీజ్ వచ్చిందంటే ఇక్కడే ఉంటావు రా, నువ్వు ఈ లోకంలోనే ఉంటావు అని చెప్తున్నాడు. అది ఓకే, ఇది తెలుసుకోవాల్సిన విషయం మీరు. నెక్స్ట్ శ్లోక 23rd స్లైడ్ 63 శ్లోక. ఇది మనం ఫస్ట్ ఆహ్లాదిద్దాం. ఆహ్లాద్ చెప్పమ్మ. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నెక్స్ట్ ముకుంద ప్రియ. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే దీత్య. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతిర్భ్రమః, స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే కృష్ణ ఆరాధ్య. Yes, Mataji. क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. వండర్ఫుల్. ఓకే నెక్స్ట్ మేనజ. क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृतिर्भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. ఓకే ఓకే అందరు అయిపోయారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏంటి దేని గురించి, ఇక్కడ కోపం వస్తే నువ్వేం చేస్తున్నావో నువ్వే మర్చిపోతావు అంట. ఓకే, నీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదంట. ఇప్పుడు అందుకే నేను చెప్పాను కదా, మనం ఒకసారి జైలుకి వెళ్ళి, మనం ఉన్నదే జైలు, ఈ జైల్లో ఇంకొక జైలు ఉంది, చిన్న జైలు.
ఆ జైలుకి వెళ్ళి చూస్తే అసలు అందరూ ఈ డిసీజ్ తోటే పాపం బాధపడుతున్నారు, కోపం అనే డిసీజ్ తోటి. ఓకే, దానివల్ల విచక్షణ రాహిత్యంగా అసలు వాడికి ఏది ఏది మంచి ఏది చెడు తెలియకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడనమాట. కొందరు చూసా కోపం వస్తే టపా 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 పగలగొడతారు, ఇంట్లో వస్తువులన్నీ పగలగొడతారు. నేనేదో ఎవరో నాకు తెలిసిన వాళ్ళలోనే ఎవరినో చూశాను, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తారు ఇంకా వాళ్ళు. ఇంకా ఏది కనిపిస్తే అది తీసుకొని విసిరేస్తూ ఉంటారు. ఇంకా అలా ఉంటారు. కొందరికి కోపం వచ్చేస్తే ఇంకొకటి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అమావాస్య, పౌర్ణమి ఈ టైంలో మనలో చాలా ఎక్కువగా అమావాస్య అన్నమాట. ఇది చాలా ఇది సీక్రెట్ యాక్చువల్గా, కానీ చెప్తున్నాను అందరికీ. ఏంటంటే ఇంకొకటి లేడీస్కి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ మైండ్ సరిగ్గా ఉండదన్నమాట. సో అప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది చాలా. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, లేడీస్ ఎక్కువగా జపం చేయాలి. ఎందుకంటే వి గాట్ దట్ బాడీ. కాబట్టి మనకి బాడీ తోటి వచ్చే కొన్ని ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. సో దానితోటి మనకి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. అందుకోసం జపం చేసుకోవాలి లేడీస్ తప్పకుండా. ఇంకా ఈ అమావాస్య టైంలో కూడా బయట ఎట్లయితే మనం ఇప్పుడు చూస్తాము సముద్రంలో అలలు విపరీతంగా వస్తాయి అన్నమాట. ఎందుకు? దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ మూన్కు ఎర్త్కు అట్రాక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల అలలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో అది గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా. సో అదే విధంగా అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎలా అయితే బయట ఎలా ఉందో మన బాడీలో కూడా అలాంటి చేంజెస్ కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఈ అమావాస్య అప్పుడు టంగ్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తిట్టేస్తూ ఉంటాం అనమాట. సో మనము ఫ్రెండ్స్ తోటైనా ఏదైనా దేనితోటైనా ఈ బిజినెస్ లో అయినా దేంట్లో అయినా, బిజినెస్ లో ఉన్న వాళ్ళకి, మనం బిజినెస్ లో లేం కాబట్టి నో ప్రాబ్లం, కానీ ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ టైమింగ్ లో మనకి కోపాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట, డిసీజెస్. ఎందుకంటే మనము ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా ఇక్కడ ఈ ఎర్త్ పైన వచ్చాము, ఏదో సంథింగ్ ఉంది లోపల, ప్రాబ్లం ఉంటేనే ఇక్కడ వచ్చాము. సో ఈ ప్రాబ్లం తోటి మనం బాధపడుతున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఈస్ వాట్, కోపం అనేది పెద్ద రోగం. అదేం చేస్తుంది? జ్ఞాపక శక్తిని పోగొడుతుందంట. జ్ఞాపక శక్తి పోగొడుతుంది. అందుకే ఇంకెక్కువగా స్టూడెంట్స్ మెయిన్గా స్టూడెంట్స్ కి కోపము అనేది ఇప్పుడే తీసేయాలి. ఇప్పుడు తీసేస్తే మీరు చాలా 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 హెల్తీగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. సో అది కోపం అనేది ఫస్ట్ చెప్తున్నాడు, కృష్ణనే చెప్తున్నాడు, జ్ఞాపక శక్తిని పోగొట్టేస్తుందంట అది. తర్వాత అది జ్ఞాపక శక్తి పోయింది అని అంటే బుద్ధి కూడా పనిచేయదు. మీకు ఇప్పుడు ప్రభుపాద చెప్పాడు, ఏంటి, మీట్ ఈటింగ్ మంచిది కాదు, మీట్ ఈటింగ్ వద్దురా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పారు. కానీ మీకు ఎప్పుడైతే ఈ కోపం వచ్చేసి ఈ జ్ఞాపక శక్తి పోయింది అని అంటే ఇంకా ప్రభుపాద మాటలు పక్కన పడేస్తారు. ఆడెవడో పిలిచాడు అనుకో, అరే రారా పోదాము, అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మంచి మీట్ అది ఇది అంత బాగుంటుంది, తిందాం రా అంటే వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళేసి తినేస్తారు చక్కగా. అప్పుడు ఏమవుతుందంట, వాడు పతనం అయిపోతాడు. అంటే ఏంటి, హెల్కి వెళ్తాడు. పతనం అయిపోవడం అంటే హీ విల్ గో టు హెల్. అది లేకపోతే ఇక్కడే జైల్లో, ఇప్పుడు మనం ఉన్నదే జైలు, ఇంకొక జైలుకి వెళ్ళిపోతాం. ఇక్కడే ఏదైనా జైలుకి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే ఈ కోపము ఈ రుగ్మతల వల్ల ఏదో తప్పు చేసేస్తాము, ఏదో అట్లాంటి సమస్య వస్తుంది. మాయాదేవి ఊరుకోదు కదా, మాయాదేవి ఏదో ఒకటి సమస్య తీసుకొస్తుంది, ఆ కోపంలో ఏదో ఒకటి చేసేస్తాము, గతం వెళ్ళిపోయి జైల్లో కూర్చుంటాం, జైల్లో పెట్టేస్తారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగా చెప్పాడు కృష్ణ, ఎంత బాగా చెప్పాడు చూడండి ఈ శ్లోక. ఇది అసలు సూపర్ శ్లోక. సో ఇది నేర్చుకోవాలందరూ, ఏమైనా రాని వాళ్ళు కొంచెం మంచిగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ 64th శ్లోక. ఇప్పుడు ఫస్ట్ మనము వెయిట్ ఆహ్లాద్, నువ్వు చాలా వచ్చురా, నీకు నాకు తెలుసు కదా. వెయిట్ ముకుంద ప్రియకి ఇద్దాం. ముకుంద ప్రియ కూడా వచ్చు, కానీ వెయిట్ చెప్పు ముకుంద ప్రియ.
రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. వెరీ నైస్. ఆహ్లా చెప్పమ్మ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవైశ్యర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. వండర్ఫుల్, సూపర్. నేనేజా. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. వండర్ఫుల్. దీత్య. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఓకే, ఇది చెప్పండి అమ్మా. ఇది దీని గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ చెప్పండి ఎవరైనా. మాతాజీ, ఉమ్. ఎవరైతే ఇక్కడ భక్తిలో ఉంటారో సెన్సెస్ ఎంజాయ్మెంట్ లో పడిపోరో వాళ్ళకే మెడిసిన్ చూపిస్తారు మాతాజీ దేవుడు. భగవంతుని కృప ఎవరికి దొరుకుతుంది? అదే నేను ఇంతకుముందు వరకు చెప్పాను కదా, ఏంటి ఇక్కడ మనం ఉన్నది జైలు. ఈ జైలు నుంచి మనము విడుదల కావాలి అంటే మనం ఒక గురువును పట్టుకోవాలి. ఆ గురువు కృప, ఆ గురువు కృప ఫస్ట్. తర్వాత తప్పకుండా భగవంతుని కృప గ్యారంటీ దొరుకుతుంది. ఫస్ట్ గురువు కృప దొరికిందంటే మనం ఈరోజు 69th శ్లోకాలో ఉన్నాము ఇక్కడ. సో ఇది అందరూ ఒక్కొక్కరు చెప్పాలి, ఎవరుంటే వాళ్ళు. సో చాలా తక్కువ మంది వచ్చారు. సో స్టిల్ లెట్ us కంప్లీట్. ఓకే, స్టార్ట్. ఓకే ముకుంద ప్రియ చెప్పు. యా నిషా సర్వభూతానాం. ముకుంద ప్రియ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా పశ్యతో మునిః. ఓకే దీత్య. దీత్య. సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునిః. ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కొందరికి, ఇప్పుడు డివోటీస్ కి, అంటే లైక్ ప్రభుపాద లాంటి గొప్ప డివోటీకి వీళ్ళు చేసే పనులు ఏంటి? ప్రొద్దుట్నే లేచి అదేంటి ఫుడ్ కోసము పరిగెడుతూ ఉంటారు కదా. లైక్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆఫీస్లకు ఉరుకుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఇంకా అలానే కాకుండా అది ఓకే, అది ఒక కర్మ, అది ఒక రీజనబుల్ ఉంది. కానీ ఏదైతే చెయ్యకూడని పనులు, లైక్ ఏది చేయకూడని పనులు, మీట్ ఈటింగ్ అయినా, లేకపోతే త్రాగడం అయినా, ఇప్పుడు పబ్లకు వెళ్ళడం అయినా. ఇప్పుడు డివోటీస్ ఏంటి, చక్కగా హరే కృష్ణ మంత్రం చెప్తూ డాన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏవో పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తూ ఉంటారు. బికాస్ దే ఆర్ అటాచ్డ్ టు మాయ. మాయకి దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. తెలియదు అనమాట. వాళ్ళకి ఏదైనా దుఃఖం వస్తే ఇంకా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే మాయ వాళ్ళని ఎప్పుడూ ఏదో ఒక దుఃఖంలో పెడుతూ ఉంటది అనమాట, బాధలో పెడుతూ ఉంటది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలీదు. తర్వాత ఏదో ఒకటి నెక్స్ట్ స్టెప్ ఏదైనా బాధ పెడుతుంది అనమాట. హెల్త్ పర్పస్ అయినా, లేకపోతే జాబ్ పోవడము, లేకపోతే ఏదో ఒకటి అలాంటి బాధ పెడుతూ ఉంటది మాయాదేవి. అది అది మాయా అని వాడికి తెలియదు. సో అదే రియాలిటీ అనుకొని వాడు పాపం బాధపడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. సో ఇదంతా ఏంటి, ఈ డివోటీస్ కి ఎలా కనిపిస్తూ ఉంటదంటే రాత్రిలాగా కనిపిస్తూ ఉంటది. అంటే అది కరెక్ట్గా కనిపించదు. రాత్రి అంటే చీకటి. ఎందుకంటే
చీకట్లోనే కదా వాళ్ళకి ఏం కనిపించదు, మనకి కరెక్ట్ ఏది రాంగ్ ఏది కనిపించదు కదా. సో అలాగే వాళ్ళకి తెలియట్లేదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియట్లేదు, కాబట్టి వాళ్ళు చీకట్లో ఉన్నారు. అదే డివోటీస్ ఇప్పుడు వాళ్ళకి మనది చీకటి ఎప్పుడు ఎలా కనిపిస్తుందంట, మనం చాంటింగ్ చేస్తున్నాం అనుకో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అండ్ చాంటింగ్ చేయడము, ఇంకా టైం అంతా దానికే వెచ్చిస్తూ ఉంటే వాళ్ళకి అది చీకట్లా కనిపిస్తూ ఉంటది అనమాట. వీడు పిచ్చోడా ఏంటి, ఎప్పుడు చూడు కూర్చొని హరే కృష్ణ అంటూ ఉంటాడు, వీడికి ఒక ఇది లేదు, వాడికి ఏది కరెక్ట్ ఇది కరెక్టా అసలు, వాడు ఒక సంపాదన లేకుండా కూర్చొని, కానీ వాడు చేసేటి అన్ని కరెక్ట్ అవుతూ ఉంటాయి. వాడు ఏదన్నా అనుకుంటే పని అది అయిపోతుంటుంది, వాడు చెప్పే మాటలన్నీ కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అని అంటే కృష్ణ ఇస్ బిసైడ్ హిమ్, కానీ అది వాడికి కనిపించదు, వాడికి ఇది చీకట్లాగా కనిపిస్తూ ఉంటది, చీకటి అని అనుకుంటూ ఉంటాడు వాడు. ఎవరు ఈ మాయలో ఉన్నోడికి ఇది చీకట్లాగా కనిపిస్తూ ఉంటది. ఈ డివోటీస్ కి వాడు చేసే ఆ పబ్బులకి వెళ్ళడము, లేకపోతే లిక్కర్ డ్రగ్స్ తీసుకోవడమైనా, ఏదైనా మత్తులో ఉండడమైనా, ఇంకేదైనా అలాంటివన్నీ వీడికి చీకట్లాగా కనిపిస్తూ ఉంటది. అరే వీడేంటి ఇదే పెద్ద గొప్ప అనుకుంటున్నాడు, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాడు, యాక్చువల్గా మనం అంతా జైల్లో ఉన్నాము, వీడికి తెలీదా ఏంటి, జైల్లో ఉంటే ఇంకా ఇట్లాంటి తప్పులు చేస్తే ఇంకా ఇక్కడే వాడు ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఇక్కడే ఉంటూ ఉంటాడు, ఏదేదో బాడీస్ వెయ్యాల్సి వస్తుంది కదా, ఇంకా వేరే వేరే బాడీస్. లిక్కర్ తాగుతున్నాడంటే వాడికి ఏమవుతూ ఉంటది, మైండ్ కొంచెం పని చేయదు కదా, సో దాంతో వాడికి డిఫరెంట్ బాడీ వస్తుంది. ఏది ఏం చెప్తారు, ఎప్పుడు లేజీగా పడుకునే బాడీ వస్తూ ఉంటది అనమాట. సో అలాంటి బాడీస్ రాకుండా ఉండాలి అని అంటే యూ షుడ్ బి కాన్షియస్. అందుకే కృష్ణ కాన్షియస్ అని పెట్టారు ప్రభుపాద కదా, కృష్ణ కాన్షియస్ అని. సో కృష్ణ కాన్షియస్ లో ఉన్నోడైతే ఇదంతా అలర్ట్ గా ఉంటాడు అనమాట. అది సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ దిస్ శ్లోక మీనింగ్. సో మనం ఇక్కడితోటి మనం సెకండ్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేసాము. మొత్తం సెకండ్ చాప్టర్ అంతా ఆత్మ గురించి ఉంటది, మొత్తం చాలా ఇంపార్టెంట్ సెకండ్ చాప్టర్, ఎక్సలెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ చాప్టర్. సో ఇప్పటికీ మనము వదిలిపెట్టకూడదు సెకండ్ చాప్టర్, రోజు మనం పారాయణం చేస్తూ ఉండాలి, ఎవరికి ఎక్కడ రాలేదు ఏంటిది చూస్తూ నేర్పిస్తూ ముందుకెళ్దాము. సో వాంఛకల్ప చెప్పేసేయండి అమ్మ అందరూ. నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ